బీఎస్ఆర్ వార్తలకు స్వాగతం. అమ్మకి భరోసా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలోని గుండ్లపల్లి కాలనీలో అమ్మకి భరోసా ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు చేసుకోవాలి. జిల్లా ఆసుపత్రిలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ప్రతి నెలలో ఏదో ఒక రోజు అమ్మకు భరోసా కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులకు కోరారు. మొదటి ప్రసవానికి సిద్ధంగా ఉన్న పూజిత భర్త భాషా గర్భిణీ స్త్రీని కలవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గర్భిణీ స్త్రీ అయిన పూజితతో ఆప్యాయంగా మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సమయానికి భోజనం చేస్తున్నావా, మందులు వేసుకుంటున్నావా అంటూ అడిగి తెలుసుకున్నారు. గర్భధారణ సమయంలో శ్రద్ధ తీసుకోవాలని, సమయానికి ఆహారం తీసుకుంటే పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండతాడని తెలిపారు. వారి కుటుంబ పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో మానసిక ఒత్తిడికి గురి కాకుండా ఉండాలని సూచించారు. పూజితకు పోషకాహారాన్ని అందించేందుకు న్యూట్రిషన్ కిట్ను అందజేశారు. ఆమెతో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేసుకోవడం ఎంతో శ్రేయస్కరమని, పూర్తి స్థాయిలో అవసరమైన సౌకర్యాలు ఉన్నాయని, ఎలాంటి ఖర్చులు లేకుండా ప్రసవం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సమయంలో తల్లి, బిడ్డకు అవసరమైన మందులు, టీకాలు ఉచితంగా అందించబడతాయని తెలిపారు. కాన్పు తర్వాత 102 వాహన సేవ ద్వారా తల్లిని బిడ్డతో కలిపి ఇంటి వద్ద దింపే సదుపాయం కూడా ఉందని వివరించారు. పోషకాహాలు కలిగిన మెంతికూర, తోటకూర, కుంటికూర వంటి ఆకుకూరలను పప్పుతో కలిపి వారానికి కనీసం 2 సార్లు తినాలని చెప్పారు. అలాగే గ్లాస్ పాలు, కొబ్బరి ముక్కలు, ఎండినవి లేదా తాజా పల్లీలు బెల్లంతో కలిపి, ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలని సూచించారు. హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ సూచన మేరకు ఐరన్ టాబ్లెట్స్ లేదా ఇంజెక్షన్ రూపంలో తీసుకోవడం సూచించారు. ఈ రకమైన ఆహారం ద్వారా గర్భిణికి శారీరకంగా, మానసికంగా ఎదుగుదల ఉంటుంది. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతారు అన్నారు. అలాగే కాన్పు అయిన తర్వాత 1 గంటలోపు ముర్రు పాలను తప్పకుండా ఇవ్వాలనే అంశంపై కూడా గర్భిణికి అవగాహన కల్పించారు. తద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని తెలియజేశారు. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు తరచూ గర్భిణుల ఇండ్లను సందర్శించి గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని వారికి తగిన సలహాలు మరియు సూచనలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి మనోహర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మీరేం చేస్తారు? ఒకడే కొడుకా? ఇద్దరు కొడుకు సార్. ఇంకోడు ఈయన పెద్ద ఆయన? ఈయన పెద్ద ఆయన. ఓకే. చిన్నోడు? చిన్న ఆయన పని చేస్తారు. ఇంకా మ్యారేజ్ చేయాలి? మ్యారేజ్ చేయాలి. 21 బిడ్డలు కూడా ఉన్నారా? లేదు సార్. ఇద్దరు ఇద్దరు సొంత ఇల్లేనా ఇది? కాదు సార్, కిరాయి. సొంత ఇదేనా? గుల్లపల్లేనా? మాది గుల్లపల్లి సార్. వలస వచ్చిరా? లేదు, మా తాత నాయన ఇక్కడనే. స్థలం లేదు మరి? ఇదే మీరు రాలేదు? స్థలం ఉందా ఏదన్నా? అవును సార్. ఎక్కడ ఉంది స్థలం? పీసీ కాదు. మరి మొన్న దాంట్లో రాలే? మేము మా బుజ్జి ఉంది కదా, మా పాప ఉంది కానీ రాలే. మాకు ఇల్లు కట్టుకుంటాను కూడా ఏం దూరం పెట్టినా రాలే. ఇందిరా మిల్లుకి మీరు ఇది రెంటెడ్ ఇల్లు కాబట్టి పెట్టుకున్నారా మీరు? అసలు ఇట్లా రాలే సార్. సరే, పేరు ఇవ్వండి, అది చూసి చెక్ చేస్తాను. ఇంకా తల్లి ఎట్లా ఆరోగ్యం బాగానే ఉంది కదా? మంచిదే. అంటే మీ దగ్గర 3 times రావడం ఏంటి మరి? మదర్ ప్లేస్ లోనే ఉంది సార్. ఇక్కడ వచ్చినట్టు వల్ల ఆశ తీసుకొని వచ్చింది సార్. ఒకతే బిడ్డ? కొడుకు ఏం చేస్తుంది? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సార్. ఇప్పుడు 2-wheeler బైక్ షోరూమ్ లో ఇన్ఛార్జ్ చేస్తాను. కొద్ది యోగా చేయటం, కొద్ది ఎక్సర్సైజ్ చేయటం చెప్తున్నారమ్మా? చేస్తున్నామమ్మా?
ఎప్పుడన్నా ఒకసారి కాదు ఇప్పుడు రెగ్యులర్ గా చేసుకోవాలి రెగ్యులర్ చేయాలి ఇప్పుడు ఈ దగ్గర పడుతుంది కాబట్టి చిన్న చిన్న మూమెంట్స్ తోటి తేడా ఉంటుంది అన్నమాట. కొద్ది చెప్పు ఒక రోజు చెప్పరా నిన్ననే వచ్చిందట సార్ మా దగ్గర ప్లేస్ నుంచి నేనే వచ్చిందా? దసరా ముందు వెళ్ళిందంటే ముందు వచ్చేది ఇది మన పిహెచ్సి ఈ హాస్పిటల్. ఈ సెప్టెంబర్లో ఉంది మనకి. సెప్టెంబర్ తను వచ్చింది సార్ ఆ రోజు చేయించాము థైరాయిడ్ సిడికి మరి నార్మల్గా ఉన్నాయి సార్ ఆర్బీసీ ర్యాండమ్ ఆర్బీసీ 78 విత్ ఇన్ ద రేంజ్ కదా. కాల్షియం 8.4 తగ్గింది పారామీటర్. అందుకే డైలీ 2 కాల్షియం టాబ్లెట్స్ వేసుకోమని చెప్తాం పాలు తాగమని చెప్తాను సార్ ఆ రోజు చూసి నేను పడతాయమ్మా పాలు కొంతమంది పడదాం తాగుతున్నారా? కాల్షియం సీరం ఈ పాలు కూడా ఈ టైంలో మంచిగా చూసుకోవాలంటుంది. సార్ మా బిడ్డ దగ్గరనే చూసుకుంటాం సార్. మంచిది అదే ఆమె కూడా హ్యాపీగా ఉంది అమ్మాయి కూడా మంచిగానే ఉంది. మాకు కొడుకు బిడ్డ లేదు కాబట్టి మా బిడ్డతో సమానం. వీళ్ళమ్మ చెప్పాలా వాళ్ళ నాయకుడు బట్ ఇస్తున్నా ఎరుపరికి కంటిన్యూ అవుతుందా? మన టాబ్లెట్స్ వాడతాం సార్ మన టాబ్లెట్స్ వాడుతున్నాం. స్టార్టింగ్ లో తక్కువ ఉంది సార్ స్టార్టింగ్ 5.4 ఉంది సార్ ఏ నెలలో 5.4 జూన్ లో సార్ జూన్లో 5.4 9.4 9.4 సెప్టెంబర్ కల్లా 12.19 సార్ ఇప్పుడు అక్టోబర్ లో 12.4 సప్లిమెంట్స్ తోనేనా ఫుడ్ తోనా నేచురల్ ఫుడ్ తోనా? నేచురల్ ఫుడ్ అండ్ ఐరన్ టాబ్లెట్స్ యాక్చువల్ ఏంటంటే ఇది అయిన తర్వాత ఐరన్ ఫోలిక్ యాసిడ్ అనేది పార్ట్ ఆఫ్ ద కంపల్సరీ మీకు టచ్ లో ఉంటుంది రెగ్యులర్ గా. ఇలాంటి ఇబ్బంది ఉన్నా చెప్పండి ఏ ప్రాబ్లం లేదు. అక్కడ కూడా చూస్తారు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కూడా మన వాళ్ళు మానిటర్ చేస్తారు. చెప్పాలి ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్తే immediate గా మేము ఇబ్బంది అంటే కాదు, ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సిందే, మాకు చెప్పాల్సిందే అక్కడ వెళ్ళిన తర్వాత. ఆశ సార్ వచ్చిన ఉచితం తీసుకొని వచ్చినాం సార్ మీరు నాకు డాక్టర్ ఫోన్ చేయాలి. పెట్టాలి. వీలుంటే మేము కూడా వస్తాం. అర్థమైందమ్మా? రైట్.